హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. సో టుడే ఈజ్ వీకెండ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. సో ఏంటంటే నేను సిటీలో ఉన్నటువంటి ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో ఉండేటువంటి వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ అండ్ మోర్ ఇంటూ లైక్ నేచర్కి దగ్గరగా ఉండడానికి, ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఈరోజు నేను ఇంకొక కొత్త ప్లేస్కి వచ్చాను. నా వెనక చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ వన్ మోర్ వాకింగ్ ట్రాక్ అట్ నల్లగండ్ల. మీకు సూపర్ వ్యూ చూస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద ట్రాక్ ఆఫ్ నల్లగండ్ల లేక్. So this is the view which I told. సో ఎలా ఉందండి లేక్ వ్యూ? సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను నేచర్కి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను వీకెండ్స్లో. సో ఎలాగో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి అందరికీ చూద్దామని చెప్పేసి యాజ్ ఎ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ లాగా నేను షూట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చుతూ ఉన్నట్టయితే కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ రెగ్యులర్లీ. చూడండి, సూపర్గా ఉంది కదా. సో అవన్నీ కూడా ఏంటంటే అపర్ణ వాళ్ళ అపార్ట్మెంట్స్ అండి. అవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్, కంప్లీట్ అన్నీ అపర్ణ వాడివే. ఇక్కడ లోకల్ ఎయిడ్తో మాట్లాడాను, అక్కడ అపర్ణలో ఉండే రెసిడెంట్తో మాట్లాడాను. సో హీ టోల్డ్ మీ దట్ ఆల్ అపార్ట్మెంట్స్ బిలాంగ్స్ టు అపర్ణ. చూడండి, ఇంతకన్నా ఎక్స్పీరియన్స్ మనకి ఏం కావాలండి ఇంకా. సో దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ మై టైమ్ డ్యూరింగ్ వీకెండ్స్, especially early mornings. సో మీరు కూడా ఎవరైనా నియర్ బై నల్లగండ్ల ఉన్నట్టయితే ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి ఫర్ నైస్ ఎక్స్పీరియన్స్. చూద్దామండి ఇంకా దీని చుట్టూ కూడా వాక్ చేసి. అఫ్కోర్స్ దీని చుట్టూ అయితే లేదు మనకి వాకింగ్ ట్రాక్, అరౌండ్ ఒక 20% ఉందనుకుంటాను. మేబీ ఇంకా డెవలప్ చేస్తున్నట్టున్నారు. సో 100% వచ్చింది అంటే ట్రాక్, దట్ ఈస్ సూపర్. ఇంకా మళ్ళీ ఒకసారి వద్దాము. 100% అయ్యింది అంటే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి కదండి మనం. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఈ నల్లగండ్ల వచ్చేసి గచ్చిబౌలి నెక్స్ట్ వస్తుందండి. బిట్వీన్ గచ్చిబౌలి నుంచి లింగంపల్లి మధ్యలో ఉంటుంది. అండ్ ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటుంది. డెవలప్ చేస్తున్నారండి ఇంకా మీరు చూస్తున్నట్టయితే. సో వ్యూ బాగుంది కదా ఇక్కడి నుంచి. ఇలా సైడ్ బై లేక్స్ ఇలా వాక్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుందండి. సో లైవ్గా అది ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాయి కానీ మనం చెప్పలేము. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ దిస్ సైడ్. సో మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళేసి అటు సైడ్ కూడా ఉంది వాక్వే, అది ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో హైదరాబాద్లో ఇలాంటి వ్యూస్ దొరకడం చాలా చాలా రేర్ కదా. సో అందుకే ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ట్రై చేసి వెతుక్కొని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్స్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, మీ నియర్ బై ప్లేసెస్లో కూడా మీరు వెతికితే ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. సో ఇక్కడ ఫిషర్మెన్ ఫిషింగ్ కూడా చేస్తున్నారు చూడండి. ఇక్కడే ఫిషింగ్ చేసేసి ఇక్కడే నాకు తెలిసి ఇక్కడే చిన్న ఫిష్ మార్కెట్ లాగా చిన్న స్టాల్ కూడా ఉన్నట్టుంది. సో ఇక్కడ ఫిషెస్ ఇక్కడే సేల్ చేస్తారు అనుకుంటాను. ఎస్ కరెక్ట్, చూడండి అక్కడ సేల్ చేస్తున్నారు అక్కడ. సో లైవ్గా ఇక్కడ మీరు ఈ చెరువులోంచి వచ్చేవి ఇక్కడ మీరు కొనేయచ్చు. This is how I am spending my time here now. ఇది వచ్చేసి గణేష్ నిమజ్జనాలకి బతుకమ్మకి యూజ్ చేసేటువంటి మినీ పాండ్ అండి ఇది నాకు తెలిసి. ఇదంతా కూడా చెరువు అండ్ ఇది వాకింగ్ ట్రాక్ ఇటు సైడ్ ఉండేది. సో ఇందాక చెప్పాను కదా మినీ పాండ్ అని చెప్పేసి, ఇదే. So this is the entry to the track actually, to this lake. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా ట్రాక్ ఉంది, బట్ ఇది కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్తుంది అనుకుంటాను. చూద్దాం. చూపించాను కదా ఇందాక అక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి చూపించాను కదా గేటెడ్ కమ్యూనిటీస్ అని, ఇవన్నీ కూడా ఇవే. సో ఇటు సైడ్ ఉన్నటువంటి ట్రాక్ ఇది. సో ఇటు సైడ్ స్ట్రెచ్లో ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నాయి అపర్ణవాడివి. సో అందుకే మొత్తం వర్క్ మెన్ అంతా ఇటు వెళ్తున్నారు. సో ఈ వాకింగ్ స్ట్రెచ్ అంతా కూడా అలా ఆ కన్స్ట్రక్షన్ వైపు వెళ్తున్నట్టుంది. బట్ ఎనీహౌ ఇప్పుడు అదంతా తిరగడానికి మాకు టైం కూడా ఎక్కువగా లేదు. సో లెట్స్ వి వైండ్ అప్ అవర్ vlog here. So this is the vlog for today. Hope మీకు వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ ఇవ్వండి, and please don't miss to subscribe to my channel Walk with Gopinath, and bye bye, see you to everybody. Happy weekend.